విద్యుత్ శాఖకు సంబంధించిన అంశాలు ప్రధాన అజెండాగా చర్చించేందుకు కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశం కానుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వెంకటేష్, విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రతిపాదనలపైన చర్చించేందుకు ప్రత్యేకంగా ఈరోజు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో పలు సందర్భాల్లో ఎజెండాలో పెట్టినప్పటికీ మిగతా ప్రాధాన్యత అంశాలున్నందున ఈ అంశాలు చర్చకు రాకపోవడం తదితర కారణాల వల్ల ప్రత్యేకంగా దీనికోసమే ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. విద్యుత్ శాఖకు సంబంధించిన పలు అంశాలపైన ఈరోజు కేబినెట్ చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనేది కొంతకాలంగా చర్చ జరుగుతుంది. అయితే దానికి సంబంధించి గతంలోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళలో అక్కడ ఇప్పుడున్నటువంటి ప్లాంట్ తొలగించి దాని స్థానంలో కొత్తది నిర్మిస్తామని ప్రతిపాదించింది. అయితే దానికి సంబంధించి ఇప్పటికే విద్యుత్ శాఖ కసరత్తు చేసి ప్రతిపాదన సిద్ధం చేసింది. అయితే దానికోసం భారీగా వ్యయం అవుతుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో అప్పులు తీసుకొచ్చి 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఇప్పుడే నిర్మించాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఒక భర్జన జరుగుతుంది. దీనిపైన కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు నిర్మించాలా లేక మిగతా ఇప్పుడున్నటువంటి అవసరాలను మిగతా మార్గాల ద్వారా సమకూర్చుకోవాలా లేక ఇప్పుడే నిర్మించాలని ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో సోలార్ ప్లాంట్లు కూడా కొత్తగా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు అదేవిధంగా విద్యా సంస్థల పైన కూడా ప్రత్యేకంగా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలని చాలా మిగతా ప్రాంతాల్లో కూడా వీలైనంత వరకు సోలార్ విద్యుత్తును పెంచుకోవాలని గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తుంది. దీనికోసం ప్రత్యేక పాలసీని కూడా రూపొందించాలని భావిస్తున్న నేపథ్యంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి, దాని ఎంత మేరకు బడ్జెట్ కేటాయించాలనే అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని వివిధ ప్రాంతాల్లో బ్యాటరీ స్టోరేజ్ కోసం ప్రత్యేకంగా కొన్ని సిస్టమ్ ఏర్పాటు చేసే ఆలోచన కూడా ప్రభుత్వం ఉంది. అదే అంతేకాకుండా పంప్డ్ స్టోరేజ్ యూనిట్లను కూడా కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తుంది. వీటిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. వీటికి తోడు కొత్తగా ఈ నెలాఖరు వరకు ఈఆర్సీకి రాష్ట్ర డిస్కంలకు సంబంధించిన ఆదాయ వ్యయాలను సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి కొత్తగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి లేక వచ్చే సంవత్సరం నుంచి కొత్తగా ఛార్జీలు పెంచాలని ఒక ఆలోచన డిస్కమ్లు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి రాజకీయ ఎన్నికల వాతావరణంలో పెంపు సరికాదని ఒక అభిప్రాయంతో మంత్రులు ఉన్నారు. దీనిపైన కూడా ఒక కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో 2 డిస్కంలు ఉన్నాయి. నార్థర్న్ డిస్కమ్ అదేవిధంగా సౌత్ 2 డిస్కంలు ఉన్నాయి. వీటికి తోడుగా కొత్తగా ప్రత్యేకంగా ఒక డిస్కంను ఏర్పాటు చేసి సబ్సిడీలకు సంబంధించి ఉచిత విద్యుత్ కానీ రైతులకు ఉచిత విద్యుత్ అదేవిధంగా ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ వీటన్నిటికి సంబంధించి ప్రత్యేకంగా డిస్కమ్ ఏర్పాటు చేయాలి అనే ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని కసరత్తు చేయాలని గతంలోనే ముఖ్యమంత్రి ఆదేశించారు. కాబట్టి వాటికి సంబంధించి కూడా కొత్త డిస్కమ్ ఏర్పాటుకు సంబంధించి కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రత్యేకంగా విద్యుత్కు సంబంధించిన అంశాలపైన ఎజెండాతోనే ఈరోజు సమావేశం ఏర్పాటైనప్పటికీ ఈరోజే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దానిపైన కూడా ఒక అనధికారికంగా చర్చ జరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. దానికి తోడు గ్లోబల్ సమ్మిట్ కోసం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రానున్నటువంటి 2047 నాటికి రాష్ట్రం ఏ విధంగా ఉండాలనే అంశం చర్చకు వస్తుంది. కాబట్టి అందులో భాగంగా విద్యుత్ శాఖ ఏ విధంగా ఉండాలనే అంశం పైన కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. వెంకటేష్, ధన్యవాదాలు నాగేశ్వరాచారి.